పార్టీ మార్పుపై ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయన్నారు. వాటిని తట్టుకుని నిలబడాలన్నారు. విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే చెప్పారని గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి మంచి వ్యక్తని, రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయని, ఓటమి చెందినప్పుడు తట్టుకుని నిలబడాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఎమ్మెల్సీలపై కూడా చాలా ఒత్తిడి ఉందని అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఎంపీ రాజ్యసభ శ్రీ అయోధ్య రామిరెడ్డి గారిని సాధారణంగా డిఆర్సీ మీటింగ్ కి వేదికపై కావాల్సిన కష్టపడే వ్యక్తిత్వం మన అందరం కూడా చూడాల్సింది. మీకు ఉంటుంది, మీకు కొంచెం కన్సర్న్ ఉంటాయి, జరుగుతుంది ఏంటి అని ప్రజలు కూడా తీయాల్సింది. ఆయనే చెప్పేసేసాడు, నేను ఎందుకు చూడాల్సి వస్తుంది. ఇంతతో అట్లా వదిలేసేద్దాం. ప్రెజర్స్ ఉంటాయి, అందరూ తట్టుకోలేరు కదా. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి కొన్ని, వేరే ప్రొఫెషన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. ఉన్నప్పుడు నిలబెట్టుకొని దాన్ని సర్దుకొని జాగ్రత్త చేసుకొని ప్రాసెస్లో కొంతమంది సర్దుకోగలుగుతారు, కొంతమంది సర్దుకోలేకపోతారు. నంబర్స్ గేమ్లో ఒత్తిళ్ళు ఉంటాయి, లేకున్నట్టు ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్లే విధంగా రాజకీయ నాయకులు ముందుకెళ్లేటట్టు చేసుకోవాలి. ప్రతి మనిషికి కూడాను రాజకీయాల్లో వచ్చే ముందు అన్నీ చూసుకొని రావాలి. నేను పక్కా చెప్తాను, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్, దెన్ పొలిటికల్ లైఫ్ అంటారు. ముందు నువ్వు ఇంట్లో నీ భార్య పిల్లలకి నువ్వు చేసుకునే పనులకి వీటన్నిటి జాగ్రత్త చూసుకొని సమాజానికి సేవ చేసి తర్వాత రాజకీయానికి రా. అంతేగాని నేను డైరెక్ట్గా రాజకీయానికి వచ్చిన కాడి నుంచి ఇక్కడ దీంట్లో ఉండే ప్రజర్స్ని చేయకుండా మళ్ళీ ఇంట్లో అక్కడ ప్రాబ్లమ్స్ని వీటన్నిటి ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ని ఇబ్బంది పడిపోతాం. సో వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే విధంగా రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం.